తల్లి గోదావరి పుష్కర శోభను సంతరించుకుంది. సకల జనుల పాపాలను హరించేందుకు 12 ఏళ్ల తర్వాత అనంతకోటి పుణ్యాన్ని తనతో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ గోదావరి పుష్కరం వెనుక ఉన్న విశిష్టత ఏంటి? ఒక్క పుష్కర స్నానంతో పాపాలన్నీ పోతాయన్న నమ్మకం ఎందుకొచ్చింది? మిగిలిన నదుల పుష్కరాలకు గోదావరి పుష్కరాలకు ఉన్న వైవిధ్యమేంటి? ఒక్క పుష్కర స్నానం మనకు వనగూర్చే ప్రయోజనాలేంటి? గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. సృష్టిని నడిపించే ఇంధనం కూడా జలమే. అలాంటి స్వచ్ఛ శుద్ధ జలాన్ని మానవులకు అందించేది నదీమ తల్లి. జన్మనిచ్చిన తల్లి తరువాత అంతటి గొప్ప స్థానాన్ని జీవాన్నిచ్చే నదులకు ఇచ్చింది మన సనాతన సంప్రదాయం. ఆ నదీమ తల్లికి చేసే సనాతన సంస్కారమే పుష్కరం. మానవుల సకల పాపాలను హరించే అద్భుత స్నాతకమే ఈ పుష్కరం. సృష్టిలో జలం పుట్టిన తర్వాత సకల జీవకోటి ఆవిర్భవించింది. నదీ జలాల వెంటే మానవ నాగరికతలు విస్తరించాయి. అందుకే జలాన్ని నమస్కరిస్తూ దేశంలో ఉన్న నదులన్నింటినీ స్మరిస్తూ నిత్యం నదీ స్నానమాచరించటం తరతరాలుగా హిందూ సత్సంప్రదాయంగా వస్తోంది. తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలన్నీ జల నియమాలతో ముడిపడి ఉన్నవే. ఈ ఒక్కటే కాదు, శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు అన్నీ జలసహితంగానే జరుగుతాయి. నదీ తీరంలో పితృకర్మలు చేస్తేనే వారికి మోక్షం లభిస్తుందన్న నమ్మకం ఉంది. మరణించిన పితరులను ఉద్ధరించటానికే భగీరథుడు నాడు గంగాదేవిని ఘోర తపస్సుతో భూమికి రప్పించాడన్నది పురాణోక్తి. దేవతలకు కూడా ప్రీతి కలిగించేది జలమే అన్నది వేదసారం. తాను నీరులో ఉన్నాను కాబట్టే తనకు నారాయణుడు అని పేరు వచ్చిందంటూ సాక్షాత్ ఆ మహావిష్ణువే చెప్పుకున్నాడు. చాందోగోప్యనిషత్ ప్రకారం ప్రాణం జలమయం. అందుకే నదులకు అంతటి ప్రాధాన్యం. వీటన్నింటికీ మించి నదీ స్నానాలతో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. అన్నింటినీ మించి మనకు జీవాన్నిచ్చిన జలానికి నిత్యం నమస్కారం, మానవుని సంస్కారం అన్నది పూర్వీకుల అభిప్రాయం. ఆ నీటిని ఒక దేవతగా కూడా ఆరాధించేటటువంటి గొప్ప సంస్కృతి మనది. అందుకే నదీమ తల్లులు అంటాం మనం. అటువంటి నదీమ తల్లి కనిపించగానే చేతులెత్తి నమస్కరిస్తాం. ఎందుకంటే మన నిత్య జీవితంలో మన పంచభూతాలలో ఉన్నటువంటి నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అది లేకపోతే మనం జీవించలేం. అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పుష్కరాల సందర్భంగా యావత్ జాతి కూడా గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఒకటి ఉన్నది. ఏ నీటి అవసరం అయితే మనకున్నదో మరి ఆ ప్రతి ఒక్క అవసరాన్ని మనల్ని తీరుస్తున్నదో అటువంటి నీటిని పూజ్యభావంతో చూడాలి. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ఇది ఒక భారత కాలమానం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ పుష్కరాలు వస్తాయి. పుష్కరాల వేళ ఆయా నదుల్లో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందన్నది హిందువుల ప్రగాఢ విశ్వాసం. పుష్కరాలు అనేది గౌతమి తీరానికి, నదీ తీర పరివాహక ప్రాంతాలకి కూడా నది ఎక్కడ దాకా ప్రవహిస్తుందో అక్కడ వాళ్ళతో పాటు కూడా నదీ పరివాహక ప్రాంతం వాళ్ళు కూడా చాలా ముఖ్యమైనది. దీని వెనుక ఓ పురాణోక్తి కూడా ఉంది. బ్రహ్మలోకవాసి అయిన పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ 12 నదులను దర్శిస్తూ ఉంటాడని ఐతిహ్యం. బ్రహ్మ స్వయంగా పంపించినవాడు కావటం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహారుషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తూ ఉంటారని ఓ విశ్వాసం ఉంది. పుష్కరుణ్ణి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వటానికి ఈ సప్త ఋషులు సూక్ష్మదేహంతో నదులకు వస్తారు. కనుక వారు ఆ నదిలో ఉన్న కాలమంతా అత్యంత పవిత్రమైనదన్నది అనాదిగా ఉన్న విశ్వాసం. మనకు ఏడాదికి 12 నెలలున్నట్లే సూర్యగమనానికి 12 రాసులున్నాయి. ఈ 12 ఏళ్లలో
బృహస్పతి ఒక్కో ఏడాది ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. ఒక్కో నదికి ఒక్కో రాశి ఉంటుంది. గురుడు ఆ రాశిలోకి ప్రవేశించిన ఏడు ఆ నదికి పుష్కరాలు వస్తాయి. మన దేశంలో 12 ముఖ్యమైన నదులున్నాయి. వాటిలో ఒక్కో నదికి ఒక్కో రాశి చొప్పున గురుడు 12 ఏళ్ల పాటు ఏటా ఒక్కో రాశిలో ప్రవేశించి పుష్కరాల్ని కలిగిస్తాడు. గంగా నదికి మేషరాశి, నర్మదా నదికి వృషభ రాశి, సరస్వతీ నదికి మిథున రాశి, యమునా నదికి కర్కాటక రాశి, గోదావరి నదికి సింహరాశి, కృష్ణా నదికి కన్యా రాశి, కావేరీ నదికి తులారాశి, భీమా నదికి వృశ్చిక రాశి, పుష్కర వాహిని అని పిలిచే రాధ్యసాగ నదికి ధనుర్రాశి, తుంగభద్ర నదికి మకర రాశి, సింధు నదికి కుంభరాశి, ప్రాణహిత నదికి మీనరాశిలో గురుడు ప్రవేశిస్తాడు. 2008లో గురుడు మకర రాశిలో ప్రవేశించటంతో ఆ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు వచ్చాయి. గోదావరి నది సింహరాశిలో యుక్తమై ఉంది. కావున గురుడు సింహరాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఏడాది పాటు గోదావరికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు వచ్చిన పుష్కరాలు మళ్లీ 12 రాసులు పూర్తి చేసి రావటానికి 12 ఏళ్లు పడుతుంది. అందుకే ప్రతి నదికి పుష్కరాలు 12 ఏళ్లకోసారి వస్తాయి. పుష్కరుడు అనేటువంటి వాడు గురుగ్రహంతో కలిసి 12 ఏళ్లకి ఒకసారి మన గోదావరి నదిలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ మధ్య భాగం 12 ఏళ్ళు ఉంటుంది కనుక వీటిని కూడా పుష్కరములు అన్నారు. అంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చేది అనే అర్థంలో మన వాళ్ళు ఉపయోగిస్తున్నారు. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నదికి పుష్కరాలు ఉన్నట్లే లెక్క. వాస్తవానికి ఈ పుష్కర కాలం ఒక ఏడాది పాటు ఉంటుంది. కానీ ఏడాది పాటు పుష్కరాలు నిర్వహించరు. సంవత్సరానికి మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు మాత్రమే పుష్కరాలు నిర్వహిస్తారు. ఇలా గురుడు ఆయా రాసుల్లో ప్రవేశించిన తర్వాత ఆ నదికి మొదటి 12 రోజుల్ని ఆది పుష్కరమని, చివరి 12 రోజుల్ని అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. సాధారణంగా మొదటి, చివరి 12 రోజులను అత్యంత పవిత్ర దినాలుగా లెక్కిస్తారు. ఆ సమయంలో గురుడు ప్రవేశించిన నదిలో స్నానమాచరించటం, పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, శ్రాద్ధ కర్మలు నిర్వహించటం వంటివి చేస్తారు. ఈ రోజుల్లో శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతలకు తిలోదకాలిస్తే వారికి మోక్షప్రాప్తి కలుగుతుందన్నది పండితుల ఉవాచ. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.